నమస్కారం. సరదాగా మీతో ఒక చిన్న స్టోరీ, మా చిన్నతనంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. సరదా కోసం చెప్తున్నా. యాక్చువల్లీ కాపీ కొట్టడం అన్నది ఒకప్పుడు మా జనరేషన్లో చాలా వెరీ రొటీన్. అంటే ఎప్పుడు తెలంగాణ 1969 యాజిటేషన్ తర్వాత తిరిగి మళ్ళా 1975 దాకా జగన్మోహన్ రెడ్డి ఒక వైస్ ఛాన్సలర్ వచ్చేంత వరకు కూడా విశ్వవిద్యాలయాల్లో మాస్ కాపింగ్ జరిగేది. మాస్ కాపింగ్ అంటే మాస్ కాపింగ్. 10th నేను ఇటువంటి తల తిప్పితే నేను పరీక్ష రాసేటప్పుడు చుట్టూ అందరు కాపీ కొట్టేవాడు, నేను తప్ప. అయితే అక్కడ ఇన్విజిలేటర్ వచ్చి నన్ను అడిగాడు, ఏదే అందరు కాపీ కొడుతున్నావు, ఏంటి సొంతంగా రాసుకుంటున్నావు, ఫెయిల్ అవుదాం అనుకుంటున్నావు అని అడిగాడు. ఆ సిచ్యువేషన్ ఉండేది, ఆ జనరేషన్ అట్లా ఉండేది. ఒకనొక టైం లోపల ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ తప్ప ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు అని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అంటే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అనేవాడు కాపీ కొట్టి పాస్ అవుతారని అప్పట్లో ఒక నోషన్ అనేది జనం లోపల ప్రబలిపోయింది. సో అప్పట్లో అనేవాళ్ళు అనమాట, అరే కాపీ కొడితే కూడా అఖలు ఉండాలి, అంటే బుద్ధి ఉండాలి, కాపీ కొడితే కూడా మక్కీ టు మక్కీ కొట్టకూడదు అనేవాడు. మక్కీ అంటే ఏంటి అని అడిగితే ఈగ అనమాట. అంటే ఎవడో కాపీ కొట్టేవాట ఒక ఈగ దాంట్లో అతుక్కొని ఉందట పేపర్ మీద చచ్చిపోయి. అయితే కాపీ కొట్టేప్పుడు ఏం చేశాడట, ఇంకో ఈగను చంపి వీడు కాపీ కొట్టిన దాంట్లో ఆ ఈగను పెట్టాట. అంటే మక్కీ టు మక్కీ అంటే ఈగను కూడా పెట్టి కాపీ కొట్టాం అనమాట. మక్కీ కూడా పెట్టేశాడు అక్కడ. ఆ సిస్టంలో కాపీ కొట్టేవాళ్ళు వీళ్ళను. అయితే సరదా చెప్తున్నాను, నేను ఒకరోజు ఇంటర్మీడియట్లో మా క్లాస్కి వెళ్ళి అది చూస్తే నేను ముందు రోజు ఆబ్సెంట్ ఉన్నా. మాకు ఫిజిక్స్ ఆ రోజు క్లాస్ టెస్ట్ ఉంది. క్లాస్ టెస్ట్ అంటే లెక్చర్ ముందు రోజు చెప్పాడు చదువుకుంటా అంటే నేను ఏమి చదువుకోవడం, నాకు ఆ టెస్ట్ పెట్టే తెలియదు. పోగానే మరి అక్బర్ అని ఫిజిక్స్ లెక్చర్ ఉండేవాడు, అద్భుతంగా చెప్పేవాడు. అయితే ఆ లెక్చర్ది పాఠం మిస్ అయ్యాను నేను ముందు రోజు. దాని మీద టెస్ట్, మంత్లీ టెస్ట్ అనేది పెట్టాడు. పెడితే నేనన్నా ఏం చేయాలా, నాకు ఒక ముక్క రాదు, అటు ఇటు చూసినా తెల్లకాయతలు 4 కొంతసేపు తిరిగేసినాక ముందున్నటువంటి సతీష్ చంద్ర అని నా క్లాస్మేట్, ఇప్పట్లో ఆయన చాలా ఫేమస్ వరంగల్లో ఒక ఫిజిషియన్ ఆర్ సర్జన్ అనుకుంటా, ఇప్పుడు వెరీ పాపులర్ ఫిజిషియన్ ఆయన, ఐ డోంట్ నో సర్జన్ కావచ్చు, చాలా ఖ్యాతున్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి డాక్టర్ ఆయన హనంకొండలో. సతీష్ నా ముందు వరుసలో ఉన్నాడు. నేనన్నా సతీష్ నాకు నీ పేపర్ ఏవో ఒకసారి చూసిస్తా అని చెప్పాను. అంటే సతీష్ పాపం కాస్త హెసిటేట్ చేసుకుంటే ఆ పేపర్స్ నాకు పాస్ ఆన్ చేశాడు. నేను ఒకసారి అన్ని చదువుకుంటూ ఆ పేపర్ తను రాసింది చదివి మళ్ళీ రిటర్న్ చేశాను. రిటర్న్ చేసిన తర్వాత నేను రాసుకుంటూ పోయి తర్వాత రిజల్ట్ వచ్చింది 3 రోజుల తర్వాత. సార్ పేపర్లు ఎవరి వాళ్ళకి ఇచ్చేసాడు. నాకేమో 80 మార్క్స్ వచ్చాయి, సతీష్కి ఏమో 70 మార్క్స్ వచ్చాయి. సతీష్ పోయి అక్బర్ సార్కి కంప్లైంట్ చేశాడు, సార్ దిలీప్ అనేవాడు నన్ను చూసి కాపీ కొట్టి రాశాడు, వాడికి 70 వస్తాయి, నాకు 70 వస్తాయి అన్నాడు. అనగానే సార్ నన్ను పిలిచాడు, అది ఇటు రారా దిలీప్ అన్నాడు, నీ పేపర్ ఇటీ అన్నాడు. నా పేపర్ ఆ పేపరు సతీష్కి ఇచ్చి ఈ రెండు చదువు, ఏదైనా ఒక వర్డ్ కామన్ ఉంటే నాకు చెప్పరా అన్నాడు. అది కామన్ కాదు, అది ఆల్ టుగెదర్ డిఫరెంట్ రాశాను. అసలు వాడు చదివాను తప్ప అది నేను అందులో చూడలే. అంటే కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి అని అన్నట్టుగా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. సతీష్ ఆశ్చర్యపోయాడు, అదేంటి నా పేపర్ చూసి మొత్తం నాదే కాపీ కొడతాడు, డిఫరెంట్గా రాశాడు, చదువుకొని ఆశ్చర్యపోయాడు. అది అతను రాసిన దాంట్లో లేదు. సో ఆ రకంగా కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని సరదాగా చెప్తున్నాను. మరి కాపీ కొట్టమని కాదు, ఆ జనరేషన్ మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మీరు చేసే విధానం వేరు, అప్పుడున్న కాంపిటేటివ్ స్పిరిట్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్ వేరు. ఇప్పుడు మీరు చాలా అడ్వాన్స్డ్ అయ్యారు. బట్ ఒకప్పటి జనరేషన్ మాకున్నటువంటి అనుభవాల్లో సరదాగా మీకు చెప్పిన స్టోరీ. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.